ప్రాంతంలో కముదు రమణ గారు వాళ్ళ పాప స్కూల్ నుంచి ఇంటికి రాలేదు, వాళ్ళ దగ్గర బంధువు అయినటువంటి ఈ సత్యమూర్తి అని ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు అని సమాచారం మాకు ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా కాకినాడ వైపు వెళ్ళాడు అనే సమాచారం మీద ఒక 2 బృందాలని కాకినాడ పంపించడం జరిగింది. మళ్ళీ తక్కువ టైంలోనే కాకినాడ నుంచి మళ్ళీ గన్నవరం వైపు వచ్చాడని మాకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలియడం వెంటనే మళ్ళీ ఇంకొక 2 బృందాలని ఇక్కడ అలర్ట్ చేసి స్థానికులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. గతంలో నేను పీగానవరం పనిచేయడం వల్ల అక్కడ స్థానికులు కోతాయిలం కానీ కారుపల్లి కానీ పీగానంలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా చాలా త్వరితగతిన స్పందించి ఎంటైర్ నైట్ ఏ ఒక్కరూ కూడా ఒక్క సెకండ్ కూడా పడుకోలేదు. అదే విధంగా నైట్ అంతా కూడా మా పోలీస్ అధికారులు, మా డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, మా ఎస్పీ గారు కూడా కంటిన్యూగా ఫాలోఅప్ చేసి యాక్చువల్గా లొకేషన్ కానీ మనకి సిటిఆర్ కానీ కొంచెం టైం పడుతుంది, అయినా కానీ హైదరాబాద్ ఆపరేటర్తో మాట్లాడి మరి ఏ క్షణం ఆ క్షణం తీసుకురావడం వల్ల ఇది ఇంత సక్సెస్ఫుల్ గా జరిగింది. ఎందుకంటే ఎవరైతే ఈ బిడ్డ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ యొక్క షాప్ కానీ అది సాధ్యమైనంత వరకు మీ పాపను తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి భరోసా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వాలని కొత్త నిశ్చయంతో ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మన అమలాపురం ప్రజలకు కానీ లేదంటే పీగానవరం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం ఏంటంటే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి మీడియా కూడా చాలా ప్రముఖ పాత్ర వహించింది. ఇది కూడా చాలా ఒక మంచి సైన్ అండి. అంటే ఒక కోఆపరేటివ్ గా మీడియా కానీ ప్రజలు కానీ పోలీస్ అధికారులు కానీ ఒక ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుంది అనేది ఇది ఒక మచ్చుతునక. ధన్యవాదాలండి. కముదు రమణ గారి కుమార్తె 10 సంవత్సరాలు పాపని స్కూల్ నుంచి ఆమెకి దగ్గర బంధువు అయినటువంటి మట్టపర్తి వీర సత్యమూర్తి అనే యువకుడు ఆమెని అపహరించి 2 వీలర్ మీద ఎక్కించుకుని వెళ్ళిపోయాడని చెప్పి మనకి తల్లిదండ్రుల ద్వారా కంప్లైంట్ అందిన వెంటనే మా పోలీస్ సిబ్బంది, మా టౌన్ సిఐ గారు, టౌన్ ఎస్ఐ శ్రీనివాస్, అలాగే ఐపోలవరం ఎస్ఐ, ఉమ్మడవరం సిఐ గారు ఇమీడియట్గా కాకినాడలో సెర్చ్ ఆపరేషన్ చేశారు. మొత్తం 4 టీములుగా టోటల్గా సెర్చ్ ఆపరేషన్స్ రాత్రి చేయడం జరిగింది. ఈ చర్చల క్రమంలో ఈ సెర్చెస్ క్రమంలో మాకు ఈ ముద్దాయి కాకినాడ బస్ స్టాండ్ వెనకాల ఒక సెల్ ఫోన్ కొంటున్నట్టుగా మాకు సమాచారం రావడం మీద ఇమ్మీడియట్ గా తక్షణం మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. మమ్మల్ని పోలీసు వారు రావడం చూసి అతను దూరం నుంచే మళ్ళీ అగైన్ అక్కడి నుంచి పారిపోయాడు. మేము మా దగ్గర ఉన్న టెక్నికల్ పెట్టి బేస్ చేసుకుని సాంకేతిక సౌలభ్యాన్ని ఉపయోగించుకుని మేము ముద్దాయిని బేస్ చేసుకుంటూ వచ్చాము. గత రాత్రే అతను పి గన్నవరం మండలంలోకి ప్రవేశించాడని మాకు సమాచారం రావడంతో వెంటనే పార్టీని పి గన్నవరం మండలంలోకి పంపించడం జరిగింది. తెల్లవారులు గత రాత్రి నుంచి ఈ రోజు ఉదయం సుమారు 1 గంట క్రితం వరకు కూడా కంటిన్యూ సెర్చ్ ఆపరేషన్స్ అణువణువున జోడించాము. అతను తాలూకు బంధువులు, ఇళ్ళు, తోటలు, ఖాళీ ప్రదేశాలు అన్ని కూడా సెర్చ్ చేశాము. ఈ క్రమంలో మాకు ఈ రోజు ఉదయం ఈ గంటి పెద్దపూడి మన పి గన్నవరం టు గంటి పెద్దపూడి రోడ్లో ఎర్రంశెట్టి వారి పాలెంలో ఈ బాలికని మేము ట్రేస్ చేయడం జరిగింది. పోలీసు వారిని చూసి ఆ ముద్దాయి సత్యమూర్తి అక్కడి నుంచి దూరంగానే చూసి పరారైపోయాడు. మేము అతని ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తాము. అతనికి తగిన విధంగా మీకు ప్రాపర్ కౌన్సిలింగ్ ఇస్తాము. తల్లిదండ్రులు కూడా వారు సాటిస్ఫై అయ్యేలాగా ఆ ముద్దాయిని ప్రాపర్గా మేము వారి ముందు ప్రాపర్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాము. తల్లిదండ్రులు చాలా సంతోషించారు. పిల్లల్ని చాలా సేఫ్గా తీసుకొచ్చి అప్పగించినందుకు. నాతో పాటు ప్రజలు, స్థానికులు, వారు తెలిసిన వారు, బంధువులు అనేక మంది కూడా తెల్లవార్లు నిద్రాహారాలు మానేసి ఇక సెర్చ్ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు. బిడ్డని క్షేమంగా తిరిగి ఈరోజు మనం తల్లిదండ్రులకి అప్పగించగలిగాము. ఆ బిడ్డకి తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది. ఈ సెర్చ్ ఆపరేషన్స్ లో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను మీకు ప్రెస్ వారికి అందరికీ కూడా చాలా నిన్న అద్భుతమైనటువంటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిన్న న్యూస్ బహుశా 99% అదే కారణం మనకి పాప ఈరోజు ఫిట్ గా దొరకడానికి. దీనికి కారకులైన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మొత్తం ఈ ఎంటైర్ సెర్చ్ ఆపరేషన్ కూడా పూర్తిగా దీనికి దగ్గరుండి పర్యవేక్షించి మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము టెన్షన్ పడుతూ స్టేషన్కి వెళ్ళి సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చిన కాడి నుంచి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంత స్పీడ్గా తీసుకుని చేశారంటే అది చెప్పడానికి కూడా నేను చెప్పుకోలేనండి. అదే రకంగా నా బంధువులు కానీ, నా మిత్రులు కానీ, నా స్నేహితులు శ్రీని గారు కానీ, రాజేష్ గారు కానీ అందరూ కూడా దీన్ని నైట్ అంతా వాళ్ళ నిద్రాహారాలు మానుకుని తెల్లవారులు డిపార్ట్మెంట్తో సహకరించి నా పాపని మీరందరూ నాకు అందించినందుకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తాను. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.